హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని పల్లవి కోసం ఇంటికి వస్తుంది. ఇక పల్లవిని చూసిన అవని, ఏంటి పల్లవి, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? రాజేశ్వరి పిన్నిని చంపింది మా అమ్మ ఏంటి, ఎందుకు నా మీద కేసు పెట్టావు అని అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, చూడు, నువ్వు చెప్పే మాటలు వినే అంత ఓపిక తీరిక నాకు లేదు. మా అమ్మని చంపిన వాళ్ళని క్షమించే గుణం నాకు లేదు. మా అమ్మ ఆత్మ శాంతించాలంటే మీరు సంతోషంగా ఉండకూడదు, అందుకే ఇలా చేశాను అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న అవని, చూడు పల్లవి, చెయ్యని తప్పుకి మా అమ్మని అరెస్ట్ చేయించావు, కానీ అసలు నిజాలు బయటపెట్టి నేను మా అమ్మని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే భరత్ పల్లవి దగ్గరికి వస్తాడు. ఏంటి సిస్టర్, ఏం జరిగింది అనగానే అప్పుడు పల్లవి, చూసావా భరత్, మా అమ్మ చనిపోయిందన్న బాధలో నేనున్నాను, కానీ అవని మాత్రం అవని మీద ప్రేమతో చెయ్యని తప్పుకి మీ అమ్మ ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది. ఇదంతా అవని చక్రధర్ల ప్లానే అని అనగానే ఇక భరత్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి, మా అమ్మ జైలుకి వెళ్ళిందా అవని కోసమా అని చెప్పి వెంటనే భరత్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడికి వచ్చి చూసేసరికి ఇక చాలా బాధపడుతూ, ఏంటమ్మా, అవని కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి రావడమేంటి? లేదు, పదమ్మా, నువ్వు నిజం చెప్పు, అవని అక్కే పిన్నిని చంపేసిందని చెప్పు అనగానే ఆ మాటలు విన్న మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే భరత్, ఏం మాట్లాడుతున్నావురా? అక్క రాజేశ్వర్ని చంపడమేంటి? లేదు, నేనే రాజేశ్వర్ని చంపేశాను, నేను ఈ నేరాన్ని నా మీద వేసుకోలేదు అని ఇక మీనాక్షి అనగానే అప్పుడు భరత్, లేదమ్మా, నీకు మాత్రం ఏదైనా జరిగితే నేను అక్కని వదిలిపెట్టను అని చెప్పి ఇక భరత్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోనే అవని కనిపిస్తుంది. ఇక ఒరే భరత్, నువ్వా అనగానే అప్పుడు భరత్, చూడు, నీ మీద ప్రేమతో చెయ్యని తప్పుకి మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది. మా అమ్మకి ఏదైనా జరిగితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి చాలా కోపంగా భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, భరత్ నన్నిలా అపార్థం చేసుకున్నాడు? ఆ పల్లవి మాటలు విని భరత్ నన్ను అపార్థం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అవనికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రావడంతో శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదినా అనగానే అప్పుడు అవని, శ్రీకర్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి ఇంటికి వచ్చాయి అనేసరికి అప్పుడు శ్రీకర్, సరే వదినా, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి ఇక ఇంటికి వస్తాడు. ఇక శ్రీకర్ని చూసిన అవని, శ్రీకర్, ఆ పల్లవి మా అమ్మ మీద కేసు పెట్టింది, చెయ్యని తప్పుకి మా అమ్మ ఇప్పుడు జైలుకి వెళ్ళింది, ఎలాగైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి సాక్ష్యాలతో సహా బయటపెట్టి అమ్మని బయటికి తీసుకురావాలి అని అవని అంటుంది. ఆ మాటలు విన్న శ్రీకర్, వదిన, నువ్వేమి కంగారు పడకు, ఎలాగైనా అత్తయ్యని బయటికి తీసుకొస్తాను, బెయిల్ మీద అత్తయ్యని బయటికి తీసుకొస్తాను అని శ్రీకర్ అనగానే అప్పుడు అవని, లేదు శ్రీకర్, వెంటనే కోర్టుకు వెళ్ళకముందే అమ్మని ఇంటికి తీసుకురావాలి అని అవని అంటూ ఉంటే ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అవనికి శ్రీకర్కి ఒక ఆలోచన వస్తుంది. ఇక అవని, శ్రీకర్, అసలు ఆ రోజు అమ్మ పిన్ని ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళిద్దరూ గొడవ పడుతుండగా నేనే వాళ్ళిద్దరినీ పక్కకి నెట్టేశాను, కానీ ఇంతలోనే పిన్ని పక్కకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది, కానీ ఇంతలోనే పిన్ని అలా పడిపోవడం నాకే అర్థం కావడం లేదు అని అవని అనగానే అప్పుడు శ్రీకర్, లేదొదినా, ఏదో జరిగింది, అదేంటో నేను తెలుసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు, వెంటనే మన పెరట్లో ఉన్న ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి ఇక శ్రీకర్ అనగానే అప్పుడు అవని, అవును శ్రీకర్,
ఈ ఆలోచన నాకు కూడా రాలేదు. పద వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇక వెంటనే అవని శ్రీకర్ మన ఇద్దరమే చూడడం కాదు అందరినీ పిలుద్దాం అని చెప్పి ఇక అవని అత్తయ్య అక్షయ్ కమల్ అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న పార్వతి అక్కడికి వచ్చి అమ్మ అవని ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు అవని అత్తయ్య నేను పిన్నిని చంపేశానని పల్లవి నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూసింది. కానీ చెయ్యని తప్పుకి మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది. అందుకే మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిజాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఈ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం అని అవని అనగానే అప్పుడు అక్షయ్ అదేంటవని అందరితో చెప్పాలా వెంటనే అది ఓపెన్ చేసి చూడండి అనేసరికి ఇక కమల్ అవని ఇద్దరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక ఆ సీసీ ఫుటేజ్లో మీనాక్షి రాజేశ్వరి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి ఇద్దరి గొడవని ఆపుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే వెనకాలే పల్లవి కూడా వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ గొడవ పడడం అవని వాళ్ళని ఆపడం చూస్తుంది. ఇదేంటి ఇదే కరెక్ట్ సమయం, మా అమ్మకి ఏదైనా జరిగితే ఆ పల్లవి మీద కేసు పెట్టి పగ తీర్చుకోవచ్చు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఇట్లా నెట్టడంతో ఇంతలోనే అక్కడికి వచ్చిన పల్లవి రాజేశ్వరిని వెనకాలుండి లాగుతుంది. దాంతో రాజేశ్వరి వెంటనే రాయి మీద పడిపోతుంది. ఇక తలకి బలంగా గాయమవుతుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టు మీరిద్దరూ కలిసి మా అమ్మని చంపేశారా అని ఇక పల్లవి ఏడుస్తూ ఉంటుంది. ఇక అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇదేంటి పల్లవి రాజేశ్వరిని పిన్నిని వెనకాలుండి లాగడమేంటి అంటే కావాలనే పల్లవి ఇలా చేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరి ముందు నాటకమాడుతుంది అని చెప్పి ఇక అవని శ్రీకర్ వెంటనే మనం ఈ వీడియోని కోర్టులో జడ్జి ముందు చూయిస్తే ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోతుంది అని అవని అంటుంది. అప్పుడు పార్వతి ఇదేంటమ్మా పల్లవి దేనికోసమైనా వాళ్ళ అమ్మ ప్రాణాలు తీయడానికైనా వెనకాడలేదు. చి ఇంత మూర్ఖత్వమా అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు అవని చూడత్తయ్య పల్లవి ఎంతకైనా తెగిస్తుంది. తన కన్న తండ్రి అని చూడకుండా చక్రధర్ అదే నాన్నని కూడా చంపాలనుకుంది. పల్లవి గురించి ఇలా గుండె పగిలే నిజం తెలుస్తుంది అనుకోలేదు అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ వదిన ఇంకెందుకు కంగారు పడుతున్నావు, అత్తయ్య ఏ తప్పు చేయలేదని మనకు తెలిసిపోయింది కదా, ఈ నిజం అందరి ముందు బయట పెడితే ఇక పల్లవి వదిననే అరెస్ట్ చేస్తారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. మీనాక్షిని కోర్టుకు తీసుకువెళ్తారు. అక్కడ కోర్టులో మీనాక్షిని అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక మీనాక్షి మాత్రం లేదు నేను రాజేశ్వరిని చంపాలనుకోలేదు, ఏదో మేమిద్దరం గొడవ పడుతున్నాము. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి మమ్మల్ని విడదీస్తూ ఉండగా ఇక ఇంతలోనే రాజేశ్వరి కాలు జారి ఆ రాయిపై పడిపోయింది. కానీ నేను చంపలేదు అని మీనాక్షి అంటూ ఉంటే అప్పుడు పల్లవి లేదు జడ్జి గారు, కావాలనే ఈ మీనాక్షి అవని చక్రధర్ ముగ్గురు కలిసి మా అమ్మని నాకు శాశ్వతంగా దూరం చేశారు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇంతలోనే అవని శ్రీకర్ అక్కడికి వస్తారు. ఇక శ్రీకర్ జడ్జితో లేదు సార్, మా అత్తయ్య ఏ తప్పు చెయ్యలేదు అని శ్రీకర్ అనగానే ఇక పల్లవి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారే షాక్ అవుతారు. ఇక వెంటనే ఏంటి ఏదైనా ఉంటే బోన్లో ఉండి చెప్పండి అనగానే ఇక అవని చూడండి జడ్జి గారు, అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదు, కావాలని ఈ పల్లవి నేను వాళ్ళమ్మని నెట్టేసినప్పుడు వెనకాలండి పల్లవి వాళ్ళమ్మని లాగేసింది. దాంతో వాళ్ళమ్మ వెళ్ళి రాయి మీద పడడంతో తలకి బలంగా గాయమయ్యి అక్కడికక్కడే చనిపోయింది. కానీ వాళ్ళమ్మని చంపింది పల్లవే అని చెప్పగానే ఇక పల్లవి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి నేను మా అమ్మని లాగిన విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ లేదండి నేను ఈ పని చెయ్యలేదు, అయినా నేను మా అమ్మని
నా చేతులతో ఎందుకు చంపుకుంటాను? మళ్ళీ వీళ్ళేదో కొత్త ప్లాన్ వేస్తున్నారు. వెంటనే వీళ్ళకి శిక్ష పడేలా చెయ్యండి అని పల్లవి ఏడుస్తూ బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీకర్, లేదు సార్, పల్లవి అబద్ధం చెప్తుంది. కావాలంటే ఈ సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ఏ శిక్ష వేస్తారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వెంటనే శ్రీకర్ తన దగ్గర ఉన్న ఆ వీడియోని జడ్జికి ఇస్తాడు. ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూసి జడ్జి ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటమ్మా, ఈ సీసీ ఫుటేజ్లో ఇలా రికార్డ్ అయ్యింది అంటే మీ అమ్మని చంపింది నువ్వేనా అని జడ్జి అనగానే ఇక పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నిజం తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అది విన్న జడ్జ్, చూడు, నిజానిజాలు బయటపడ్డాయి. ఎవరు తప్పు చేశారో ఎవరు చెయ్యలేదో ఈ వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను. చూడు, మీ అమ్మని చంపి కావాలని ఆ నేరాన్ని అవని మీనాక్షిల మీద వేసి నువ్వు వాళ్ళని జైలుకు పంపించాలని చూశావు కదా. లేదు, అది తప్పు. ఇక నిన్ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించండి అని చెప్పి జడ్జి చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక ఇంతలోనే పోలీసులు పల్లవిని తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన పార్వతి మాత్రం పల్లవి దగ్గరికి వచ్చి చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వింత నీచురాలు అనుకోలేదు. మీ నాన్న మీ అమ్మకు దూరం అయిపోయి మీ అమ్మ ఎంతో బాధపడింది. తన కన్న కూతురు తనకు తోడుగా ఉంది అనుకుంది. కానీ నీ కోపం, పగ, ప్రతీకారాల కోసం మీ అమ్మనే నీ చేతులతో చంపుతావని అస్సలు అనుకోలేదు. ఛీ, అంతేకాకుండా చెయ్యని నేరానికి మీనాక్షిని, అవనిని జైలుకు పంపించాలని చూస్తావా అని పార్వతి ఇక పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసిన పల్లవి, అవును, నేను అలాగే చేశాను. ఎందుకంటే మా మామ్ని, డాడ్ని శాశ్వతంగా విడదీసిన ఈ అవని, మీనాక్షి సంతోషంగా ఉండకూడదు. వాళ్ళు కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే నేనిలా ప్లాన్ వేశాను అని పల్లవి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీకర్, చూడు, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఇక నీకు ఎప్పటికీ బుద్ధి రాదు. నువ్వు ఉన్నన్ని రోజులు జైల్లో ఉండేలా నేను చేస్తాను అని కమల్ అనగానే అప్పుడు పార్వతి, ఒరే కమల్, దానికి బుద్ధి రావాలి అంటే ఒక్కటే మార్గం, దానికి డైవర్స్ ఇచ్చేయాలి అని చెప్పగానే పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక భరత్ పల్లవి కాడికి వచ్చి, ఏంటి సిస్టర్, నువ్వు ఏం చెప్పావు నాతో అంటే అవని, మీనాక్షిల గురించి నా దగ్గర తప్పుగా చెప్పావు కదా. ఎందుకు ఇలా మమ్మల్ని నమ్మించి మోసం చేశావు? నన్ను కన్న తల్లిలా చూసుకున్న మా రాజేశ్వరి అమ్మని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయి అని భరత్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. దాంతో పల్లవి, చూడు, మీరందరూ ఒక్కటే, నన్ను మా అమ్మకి దూరం చేశారు అనగానే అప్పుడు అవని, ఛీ, నోర్మి, నిన్ను ఎవరు దూరం చేశారే? అయినా కన్న తల్లిని చంపుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు. ఎంత చెప్పినా నీ బుద్ధి కుక్క బుద్ధే అని చెప్పి ఇక అవని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న పల్లవి, ఇదంతా నీ వల్లే నేనిలా తయారయ్యాను. మా నాన్నని, మా మామ్ని శాశ్వతంగా విడదీసి నన్ను ఒంటరిదాన్ని చేశావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక వాళ్ళ బామ్మ మాత్రం, ఓసై పల్లవి, ఇన్ని రోజులు నా కూతురిగా, మనవరాలిగా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. కానీ నువ్వు మాత్రం పగ, ప్రతీకారాలంటూ నా కూతురు ప్రాణాలు తీసావు కదే. చి, నీ మోహం చూడాలన్నా అసహ్యమేస్తుంది. ఒరేయ్, ఇది బయటికి రాకుండా బ్రతికున్నన్ని రోజులు జైల్లోనే ఉండేలా దీన్ని అక్కడే ఉంచండి అని చెప్పి ఇక అందరూ అనడంతో పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పోలీసులు పల్లవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ చేతులెత్తి దండం పెడుతూ, శ్రీకర్, చాలా థ్యాంక్స్ శ్రీకర్, మా అమ్మని కాపాడావు అనగానే అప్పుడు శ్రీకర్, అదేంటొదినా అలా మాట్లాడుతున్నావు? మనమిద్దరం కలిసాక ఇక ఒక ఐడియా వచ్చాక ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూసేసరికి అందులో నిజానిజాలు బయటపడ్డాయి. ఇందులో నేను చేసిందేముందొదినా అని అనగానే అప్పుడు అవని, అవును శ్రీకర్, నీ వల్లే మా అమ్మ ఇప్పుడు బయటికి వచ్చింది. లేకపోతే ఆ పల్లవి
అబద్ధాలు చెప్పడంతో మా అమ్మకి శిక్ష పడేది. మా అమ్మ జీవితాంతం జైల్లోనే ఉండేది. ఇదంతా నీ వల్లే. నీ మేలు ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పి ఇక అవని అంటూ ఉంటుంది. అందరూ ఇంటికి వెళ్తారు. ఇక ఇంతలోనే అవని ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా అవని గారు, మీ మామయ్య స్పృహలోకి వచ్చాడు, వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పగానే ఇక అవని చాలా సంతోషపడుతూ డాక్టర్ వెంటనే మేము అక్కడికి వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక అవని పార్వతి అక్షయ్ అందరినీ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి రాజేంద్ర మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర అందరినీ చూసి ఇదేంటి నా చెల్లెలు రాజేశ్వరి ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉండగా ఆ మాటలు విన్న అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు పార్వతి అదేంటండి అలా మాట్లాడుతున్నారు, రాజేశ్వరి నీ మీద కోపంగా ఉంది కదా, అందుకే హాస్పిటల్కి రాలేదు, ఇంటికి వచ్చాక వస్తుందిలేండి, మీరేమీ కంగారు పడొద్దు అని పార్వతి అనగానే అప్పుడు రాజేంద్ర లేదు పార్వతి, ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను, కోమాలో నుండి బయటికి వచ్చాను, మీ అందరినీ చూశాను, కానీ రాజేశ్వరిని మాత్రం చూడలేదు. నా చెల్లెల్ని నాకు చూడాలనిపిస్తుంది, ఒక్కసారి నా చెల్లెల్ని చూపించండి అని రాజేంద్ర అంటూ ఉంటే ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని తన మనసులో బాధపడుతూ ఇదేంటి మావయ్య మాత్రం పిన్నిని చూయించమని పదే పదే అడుగుతున్నాడు, ఇప్పుడు పిన్ని చనిపోయిందని చెప్తే మావయ్య తట్టుకుంటాడో లేదో అని అవని కంగారు పడుతూ ఉండగా అప్పుడు పార్వతి మాత్రం చూడండి ఇంటికి వెళ్ళాక రాజేశ్వర్ని నేను వెళ్ళి తీసుకొస్తాను, ముందు మీరు కంగారు పడకుండా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కలిసి రాజేంద్రని ఇంటికి తీసుకువెళ్తారు. ఇక పల్లవి కూడా ఎక్కడా కనిపించకపోవడంతో రాజేంద్ర ఇదేంటి పార్వతి, పల్లవి కూడా ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడు పార్వతి అదేనండి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళింది, అలా ఇంటికి వెళ్ళింది అని చెప్పడంతో ఇక రాజేంద్ర సరేలే అని అంటూ ఉంటాడు. ఇంతలోనే ఆరాధ్య రాజేంద్ర దగ్గరికి వస్తుంది. ఇక ఆరాధ్య బాధపడినట్టు ఉండడం చూసిన రాజేంద్ర ఏంటమ్మా ఎందుకు ఏదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం జరిగిందమ్మా అని రాజేంద్ర అంటూ ఉంటే అప్పుడు ఆరాధ్య అదే తాతయ్య, అమ్మమ్మని పోలీసులు పట్టుకు వెళ్ళారు, అందుకే నాకు ఏడుపు వస్తుంది, అమ్మమ్మని చూడబుద్దవుతుంది అని ఆరాధ్య అనగానే ఆ మాటలు విన్న రాజేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మీనాక్షిని పోలీసులు పట్టుకెళ్ళడమేంటి అని చెప్పి వెంటనే రాజేంద్ర పార్వతి పార్వతి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పార్వతి రాజేంద్ర దగ్గరికి వచ్చి ఏంటండి ఏం జరిగింది, ఏమైనా కావాలా అనగానే అప్పుడు రాజేంద్ర అదేంటి పార్వతి, మీనాక్షిని పోలీసులు పట్టుకెళ్ళడమేంటి, ఏం తప్పు చేసిందని అనగానే అప్పుడు పార్వతి అదేంటండి పోలీసులు పట్టుకెళ్లారని మీతో ఎవరు చెప్పారు అనగానే అప్పుడు రాజేంద్ర అదే పార్వతి నాకు ఆరాధ్య చెప్పింది, ఏం జరిగింది అనగానే పార్వతి లేదండి ఏమీ జరగలేదు, ఆరాధ్య చిన్నపిల్ల, తనకేమీ తెలియదు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి పార్వతి రాజేంద్రకి ఏదో ఒకటి చెప్పి ఇక రాజేంద్రని పడుకోబెడుతుంది. ఈ విధంగా రాజేశ్వర్ని చంపింది పల్లవే అని సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపించిన శ్రీకర్. షాక్లో అవని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.